సామాజిక సహాయ కార్యక్రమం అమలులో ఏపీ దేశానికి ఆదర్శంగా నిలిచింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అకాడమీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నిర్వహించిన సమగ్ర ప్రభావ అధ్యయనంలో పెన్షన్ల పంపిణీ వ్యవస్థపై ప్రశంసలు లభించాయి. దేశంలోని 10 రాష్ట్రాల్లో నిర్వహించిన ఈ అధ్యయనంలో అనేక కీలక అంశాల్లో ఏపీ అత్యుత్తమ పనితీరు కనబరిచింది. ఈ అధ్యయనంలో దేశవ్యాప్తంగా అధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రాల విభాగంలో ఏపీ, తెలంగాణ, హర్యానా రాష్ట్రాలను ఎంపిక చేశారు. మొత్తం 6,000 మంది లబ్దిదారులు, 600 గ్రామ పంచాయతీలు, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు ఫోకస్ గ్రూప్ చర్చల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. లబ్దిదారులకు ఇంటి దగ్గరే పెన్షన్లు అందించే విధానాన్ని ఏపీ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తుందని ఈ అధ్యయనం ప్రత్యేకంగా ప్రశంసించింది. ప్రతి నెల సమయానికి క్రమం తప్పకుండా అందుతున్నాయని, దీంతో లబ్దిదారుల్లో విశ్వాసం పెరిగిందని తెలిపింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ విధానం సామాజిక భద్రతకు కొత్త ప్రమాణాలను సృష్టించిందని కీర్తించింది. కేంద్ర పెన్షన్లకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అదనపు ఆర్థిక సహాయం వల్ల లబ్దిదారుల జీవితాల్లో స్పష్టమైన మార్పు వచ్చిందని అధ్యయనం వివరించింది. దేశవ్యాప్తంగా 75.1% మంది లబ్దిదారులు కుటుంబంపై ఆధారపడటం తగ్గిందని చెప్పగా, ఏపీ లాంటి అధిక పెన్షన్ ఉన్న రాష్ట్రాల్లో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపించిందని తెలిపింది. 81 నుంచి 84% మంది పెన్షన్ మొత్తాన్ని ఆహారం, మందుల కొనుగోలుకు వినియోగిస్తున్నట్లు వివరించింది.